హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఏంటంటే మనం గమనించినట్లయితే ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది చాలా వాల్యుబుల్ ఎగ్జామ్. ఈ పరీక్ష అనేది మనం గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైనా ఫేమస్ ఒక విశ్వవిద్యాలయం అనేది ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అయితే 2020 డిసెంబర్ 20 ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది మనం జరిగినట్టుగా మనం గమనించవచ్చు. అయితే ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది మనం గమనించినట్లయితే చాలా వాల్యుబుల్ ఎగ్జామ్. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్ట్కి అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి కూడా ఈ యొక్క పరీక్ష అనేది ఎలిజిబిలిటీ టెస్ట్, అంటే అర్హత పరీక్షగా మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కానీ, అలాగే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటువంటి స్కూల్ అసిస్టెంట్లు కానీ, లేకపోతే ఎవరైనా సరే డిగ్రీ లెక్చరర్ అవ్వాలంటే ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. అలాగే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్కి కూడా వెళ్ళాలంటే డెఫినెట్గా ఈ యొక్క ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే మాత్రమే వాళ్ళు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్కి కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయినటువంటి వారు ఏంటంటే ఈ డిగ్రీ లెక్చరర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ వెళ్ళవచ్చు. అలాగే డిగ్రీ లెక్చరర్స్కి ఏంటంటే మామూలుగా మనం గమనించినట్లయితే కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ 2020లో జరిగినటువంటి ఏపీ సెట్ ఎగ్జామ్ను మనం గమనించినట్లయితే 2020 డిసెంబర్ 20 ఈ పరీక్ష జరిగినట్లయితే దీనికి 26,000 మంది 30 సబ్జెక్టుల నుంచి పోటీ పడితే జస్ట్ ఈ 30 సబ్జెక్టులకి కూడా అన్ని కేటగిరీలు, అన్ని రిజర్వేషన్ల వైజ్గా చూసుకున్నట్లయితే 2,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద ప్రతి సబ్జెక్టు పరంగా చూసుకుంటే జస్ట్ 7% మంది మాత్రమే, 100కి 7% మంది మాత్రమే ఎలిజిబుల్ అయ్యారు. అయితే ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే దాంట్లో ఉన్నటువంటి వివిధ అంశాల గురించి మనం చూసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. నా పీజీ అనేది 2019లో కంప్లీట్ అయింది ఆంధ్ర యూనివర్సిటీలో. అయితే నేనేంటంటే ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో ఈ యొక్క ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. నేనేంటంటే బీసీడి కేటగిరీకి చెందిన కూడా నేనేంటంటే ఓపెన్ కేటగిరీలో ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది పొలిటికల్ సైన్స్లో క్వాలిఫై అయ్యాను. అయితే ఫ్రెండ్స్, అయితే నేను ఏ విధంగా చదివాను, ఎలా ప్రిపేర్ అయితే ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వచ్చు అనేది నా యొక్క సూచనలు, సజెషన్స్ మీకు ఇవ్వడం అని జరుగుతుంది. అయితే ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది మనం గమనించినట్లయితే 2 పేపర్లలో ఈ పరీక్ష అనేది ఉంటుంది. 2 పేపర్స్ ఉండడం జరుగుతుంది. 2 పేపర్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ పేపర్ అనేది ఏంటంటే అన్ని సబ్జెక్టుల వాళ్ళకి కూడా కామన్గా ఉంటుంది. ఇదేంటంటే 50 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 100 మార్క్స్ అనేది దీనికి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్గా ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఫస్ట్ పేపర్ అనేది మనం గమనించినట్లయితే 35 మార్క్స్ అనేది వస్తేనే క్వాలిఫై అయినట్టు. ఒకవేళ పేపర్ 1లో 35 కంటే తక్కువ వచ్చి పేపర్ 2లో ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టు. అయితే అలాగే మనం చూసుకున్నట్లయితే పేపర్ 2 అనేది ఏంటంటే ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 200 మార్క్స్కి ఇది ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో కూడా 35 మార్క్స్ రావాలి అంటే మినిమం 70 మార్క్స్ అనేది 200కి 70 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు. ఇక్కడ ఏంటంటే 18 బిట్స్ అనేవి రైట్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే 100కి 35 అవ్వాలి, ఇక్కడ 15కి 18 అవ్వాలి. ఒక్కో బిట్కి 2 మార్క్స్ అన్నాం కాబట్టి 35 మార్క్స్ రావాలి. ఇక్కడ 70 మార్క్స్ వస్తే మాత్రమే క్వాలిఫై అయినట్టు. మ్యాక్సిమం టైం లిమిట్ అనేది 3 అవర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. అయితే పేపర్ 1లో క్వాలిఫై అయ్యి ఉండి పేపర్ 2లో కూడా క్వాలిఫై అయ్యి రెండు కూడా కలిపినప్పుడు హైయెస్ట్ పర్సంటేజ్ ఎవరికైతే వస్తుందో రాష్ట్రంలోనే టాప్ 5లో వచ్చినటువంటి వారు మాత్రమే ఈ యొక్క ఏపీ సెట్ అనేది క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం గమనించినట్లయితే పేపర్ 1 అనేది అందరికీ కామన్గా ఉంటుంది. ఈ యొక్క పేపర్ 1 మనం గమనించినట్లయితే పేపర్ 1 అనేది ప్రతి సబ్జెక్టు వాళ్ళకి కూడా కామన్గా ఉంటుంది. ఈ యొక్క పేపర్ 1 మనం గమనించినట్లయితే ఎలా ప్రిపేర్ అవ్వాలంటే పేపర్ 1 మనం గమనించినట్లయితే పేపర్ 1 అనేది 50 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాం. 50 క్వశ్చన్స్ కూడా 100 మార్క్స్ ఉంటాయని చెప్పాం.
పాస్ మార్క్ అనేది 35 మార్క్స్ రావాలని చెప్పాము. అయితే ఈ పేపర్ 1 అనేది మనం గమనించినట్లయితే ఏదో ఒక స్టాండర్డ్ బుక్ మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాగ్మా పబ్లికేషన్స్ అనేది పేపర్ 1కి మనం కొనుక్కోవచ్చు. అయితే ఈ పేపర్ 1లో ఏంటంటే టాపిక్స్ సిలబస్ మనం అబ్జర్వ్ చేయాలి. సిలబస్ మనం గమనించి ఆ సిలబస్ ఆధారంగా ప్రిపేర్ అవ్వాలి. సిలబస్ ఆధారంగా ప్రిపరేషన్ అనేది చేయాలి. అయితే ఈ యొక్క పేపర్ 1లో మనం గమనించినట్లయితే అర్థమెటిక్ ఉంటుంది. అలాగే అర్థమెటిక్ తో పాటు మనం గమనించినట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అలాగే రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. రీసెర్చ్ యాప్టిట్యూడ్ అంటే పరిశోధనలకు సంబంధించిన క్వశ్చన్లు అడుగుతారు. టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అలాగే కంప్యూటర్ అవేర్నెస్ కూడా క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అలాగే మనం గమనించినట్లయితే అంటే మ్యాథ్స్ పరంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అది ఎక్కువ రావడం జరుగుతుంది. లాజికల్ రీజనింగ్ అది అడుగుతారు. లాజికల్ రీజనింగ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా డయాగ్రామ్స్ అది సెట్ చేయడం అది అడుగుతారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అది అడగడం అనేది జరుగుతుంది. కరెంట్ ఇష్యూస్ అంటే ఏవైనా కొన్ని కరెంట్ ఇష్యూస్ ఎన్విరాన్మెంట్ పరంగా ఏమైనా కరెంట్ ఇష్యూస్ అది జరిగితే అవన్నీ కూడా పేపర్ 1లో రావడం అనేది జరుగుతుంది. క్లారిటీగా సిలబస్ దగ్గర పెట్టుకొని ఇది ప్రిపేర్ అయితే పేపర్ 1 అనేది క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది. మినిమం ఒక 8 టాపిక్స్ అనేది పేపర్ 1 కుంటే ఆ 8 టాపిక్స్ కూడా క్లియర్ గా చదువుకున్నట్లయితే పేపర్ 1 అనేది ఈజీగా ఎక్కువ మార్క్స్ 50కి ఒక 35+ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ లో ఏపీ సెట్ క్వాలిఫై అన్నాను. అయితే ఎంఏ పొలిటికల్ సైన్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది పొలిటికల్ సైన్స్ అన్నాను. కాబట్టి పొలిటికల్ సైన్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, పొలిటికల్ సైన్స్ అనేది ఏపీ సెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సిలబస్ని జాగ్రత్తగా పరిశీలించాలి. సిలబస్ ఆధారంగా మనం బుక్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. అయితే పొలిటికల్ సైన్స్ సిలబస్లో ఎక్కువ ఏంటంటే రాజనీతి తత్వవేత్తలు ఉంటారు. రాజనీతి తత్వవేత్తల గురించి క్వశ్చన్స్ అడుగుతారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రాజనీతి తత్వవేత్తలు అయితే ప్రాచీన రాజనీతి తత్వవేత్తలు, ఆధునిక రాజనీతి తత్వవేత్తలు అని ఉండడం జరుగుతుంది. వీళ్ళ గురించి మనం ఏంటంటే ఈ రాజనీతి తత్వవేత్తల గురించి ఇన్ఫర్మేషన్ ఎలా చదవాలంటే వారు ఏ దేశానికి చెందినవారు, అలాగే వారు ఏ రచనలు రాశారు, అలాగే వారికి ఉన్నటువంటి మారు పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ గా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజనీతి తత్వవేత్తలు ఏ దేశానికి చెందినవారు అన్నా అంటే మాకియావెల్లి, అలాగే రూసో, అలాగే మనం చూసుకున్నట్లయితే అరిస్టాటిల్, థామస్ హబ్స్, ఇలాగా 4 పేర్లు ఇచ్చి అటు సైడ్ వాళ్ళకి దేశాలు ఇచ్చి క్రింది వానిలో సరి కానిది అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రింది వానిలో సరి కానిది ఏంటని అడుగుతాడు. అప్పుడు మనం ఏంటంటే సింపుల్ గా మాకియావెల్లి ఇటలీకి చెందాడు, రూసో స్విట్జర్లాండ్కి చెందినవాడు, అరిస్టాటిల్ అనేవాడు ఈజిప్ట్కి చెందినవాడు, అలా ఇచ్చాం. అయితే క్రింది వాటిలో సరికానిది ఏంటని అడుగుతాడు. మనం సరైనవి ఏంటో తెలిస్తే సరికానిది అనేది పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి సింపుల్ గా మనం ఏంటంటే ఫ్రెండ్స్ ఏ దేశానికి చెందిన వారు అనేవి కూడా ప్రతి తత్వవేత్త గురించి సిలబస్ లో ఉన్న వాళ్ళ గురించి మనం క్లారిటీగా నేర్చుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ తత్వవేత్తల యొక్క రచనలు మనం పరిశీలించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే ఈ యొక్క తత్వవేత్తల్ని క్రోనాలజికల్ ఆర్డర్ లో కూడా పెట్టమంటారు. వాళ్ళ యొక్క పుట్టిన తేదీలను బట్టి క్రోనాలజికల్ ఆర్డర్ లో కూడా పెట్టమంటారు. కాబట్టి రచనలను చూసుకున్నట్లయితే ఈజీగా ఫ్రెండ్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రిన్స్ అనే రచనిస్తాడు, అలాగే మనం చూసుకున్నట్లయితే ఎమిలీ అనే రచనిస్తాడు, అలాగే మనం గమనించినట్లయితే లెవియథాన్ అనే రచన ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్లేటో రచనటువంటి రిపబ్లిక్ అనే రచన ఇవ్వడం జరుగుతుంది. వీటిని క్రోనలాజికల్ ఆర్డర్ లో పెట్టమంటాడు. ఇలా రచన ఇచ్చి
వాటిని క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రిన్స్ అనే రచన ఎవరు రాశారు, ఎమిలీ రచన ఎవరు రాశారు, లెవిథిన్ ఎవరు రాశారు, రిపబ్లిక్ ఎవరు రాశారని చూసుకొని అప్పుడు ఏంటంటే రిపబ్లిక్ అనే దాన్ని ప్లేటో రాశాడు, లెవిథిన్ అనేటువంటి దాన్ని థామస్ హబ్స్ రాశాడు, అలాగే ఎమిలీ అనే దాన్ని రూసో రాశాడు, ప్రిన్స్ అనే దాన్ని మాకియావెల్లి రాశాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాచీన తత్వవేత్తలో ప్లేటో అనేవాడు ఫస్ట్ ఉంటాడు కాబట్టి 4 ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 4 ముందు వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే మనం గమనించినట్లయితే మాకియావెల్లి తర్వాత వస్తాడు. అలాగే మనం గమనించినట్లయితే లెవిథన్ థామస్ హబ్స్ ముందు వస్తాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎమిలీ రూసో అనేవాడు 1734లో పుట్టాడు కాబట్టి రూసో అనేవాడు తర్వాత రావడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే రచనలను కూడా మనం ఏంటంటే క్రోనలాజికల్ ఆర్డర్ కూడా చూసుకోవాలి, ఎవరెవరు ఏం రాశారో చూసుకోవాలి, వారి యొక్క ఉన్నటువంటి శతాబ్దాలను ఆధారంగా వాళ్ళు రాసిన రచనల ఆధారంగా ఆ క్రోనలాజికల్ ఆర్డర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ యొక్క ఆధునిక తత్వవేత్తలు ప్రాచీన తత్వవేత్తలు ఎవరెవరు ఏం చెప్పారు అనేది కూడా మనం బాగా క్లారిటీగా చదవాలి. రచనలతో పాటు వారు ఏ విషయాలు చెప్పారు, ఏం చేశారు క్లియర్గా నేర్చుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే దీంతో పాటు ఏంటంటే తత్వవేత్తల గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏం చెప్పారు, ఏం రాశారు, ఏ దేశానికి చెందినవారు, వాళ్ళకి ఏవైనా ఆ బిరుదులు ఉన్నాయా అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిరుదులు అనగా సాధు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం గమనించినట్లయితే బిరుదుల పరంగా మనం చూసుకున్నట్లయితే ది ప్రిన్స్ గ్రంథ రచయిత మాకియావెల్లి. ఆధునిక మాకియావెల్లిగా ఎవరిని పిలుస్తారు, భారత మాకియావెల్లిగా ఎవరిని పిలుస్తారంటే కౌటిల్యుని పిలుస్తారు. ఇలా ఏంటంటే కొన్ని అంటే భారత మాకియావెల్లిగా ఎవరిని పిలుస్తారంటే కౌటిల్యుని పిలుస్తారు. ఈ విధంగా ఏంటంటే బిరుదులు కూడా మనం చూసుకోవాలి, మారు పేర్లు. నెక్స్ట్ మనం చూసుకుంటే వివిధ గ్రంథాలు మతాలు అనేవి ఉంటాయి. గ్రంథాలు మతాల గురించి కూడా మనం చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఘన్న సూత్ర అనేది ఏ మతానికి చెందింది అని అడుగుతాడు. వెరీ 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 ఇంపార్టెంట్, బౌద్ధ మతానికి చెందింది. అలాగే పంచశీల అనేటువంటి ఒప్పందం, పంచశీల అనేటువంటి నినాదం ఏ మతం నుంచి తీసుకోబడింది అంటే బౌద్ధ మతం నుండి తీసుకోబడింది. ఈ విధంగా ఏంటంటే మతాల గురించి కూడా మనం క్లారిటీగా నేర్చుకోవాలి. అన్ని మతాల గురించి కూడా క్లియర్గా మనం చదవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతర్జాతీయ సంస్థలు సమావేశాలు, అలాగే వాటిలో ఉన్నటువంటి వివిధ అంశాల గురించి చూసుకోవాలి. దీంట్లో ఏంటంటే అంతర్జాతీయ సంస్థ ఎప్పుడు ఏర్పడింది, ఏర్పాటు గురించి చూడాలి, ఏ సంస్థ ఎప్పుడు ఏర్పడింది ఇయర్ అనేది చూడాలి. అలాగే దాంట్లో ఉన్నటువంటి సభ్య దేశాల గురించి చూడాలి, ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయో చూడాలి. అలాగే ఈ యొక్క అంటే ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో చూడాలి. అలాగే సంస్థ యొక్క సమావేశాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది చూడాలి. అలాగే ఆ సంస్థలో చేరినటువంటి సభ్య దేశాలు వరుస క్రమం, ఏ దేశం తర్వాత ఏ దేశం చేరింది అనేది కూడా క్లియర్గా నేర్చుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతులు అలాగే ఉపరాష్ట్రపతులు, అలాగే ప్రధానమంత్రులు, లోక్సభ స్పీకర్స్ కూడా అంటే వారి గురించి ఇన్ఫర్మేషన్ చదువుతూ ఎవరి తర్వాత ఎవరెవరు పనిచేశారనేది కూడా క్రోనలాజికల్ ఆర్డర్ అనేది చూడాలి, చాలా ఇంపార్టెంట్. అలాగే మనం గమనించినట్లయితే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ గురించి బాగా చూడాలి. అంటే ఏ షెడ్యూల్ దేని గురించి చెప్తుందో చూడాలి. అలాగే ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగంలో ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి కూడా చూసుకోవాలి. అలాగే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ కమిటీలు, భారత రాజ్యాంగం గురించి రచించడానికి ఏర్పడిన వివిధ కమిటీల గురించి కూడా చూసుకోవాలి. ఏ కమిటీ ఇప్పుడు ఏర్పడింది అలాంటి అన్ని కూడా క్లియర్గా అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే భారత దేశంలో ఉన్నటువంటి వివిధ కమిషన్లు, ఎస్సీ ఎస్టీ కమిషను, అలాగే మైనారిటీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఇవన్నీ కూడా కమిషన్లో ఉన్నటువంటి సభ్యుల నిర్మాణం గురించి చూడాలి. కమిషన్లు ఏ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది చూడాలి. క్రోనలాజికల్ ఆర్డర్ పెట్టమంటాడు, లేకపోతే క్రింద సరికానిది అట్లా ఏర్పడింది దాన్ని బట్టి సరికానిది ఏంటి అని కూడా అడగడం జరుగుతుంది. అలాగే మనం గమనించండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ యొక్క భారత రాజ్యాంగానికి
భారత రాజ్యాంగం గురించి మనం గమనించినట్లయితే ఈ రాజ్యాంగం ఉన్నటువంటి వివిధ ఆర్టికల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది, అలాగే ఎన్నికల సంఘం కాగు అలా ఇచ్చేసి ఏంటంటే ఈ పక్కన ఆర్టికల్స్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 314 324 కాగ్ అంటే 176 అని ఇచ్చి క్రింది వాళ్ళలో సరికానిది ఏంటి అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 3 సరికానిది, కాగ్ గురించి 148 అనేది చెప్తుంది. అలా ఏంటంటే అన్ని కూడా మనం క్లారిటీగా చదవాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే కమిషన్ల గురించి అది చెప్పాం. అలాగే రాష్ట్రాల ఏర్పాటు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఏర్పాటు అంటే 1956 పునర్వ్యవస్థీకరణ తర్వాత భారతదేశంలో నుండి ఏర్పడినటువంటి వివిధ రాష్ట్రాలు అంటే 15 నుంచి 29 వరకు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ రాష్ట్రం తర్వాత ఏ రాష్ట్రం ఏర్పడింది అనేది కూడా రాష్ట్రాల ఏర్పాటు వరుస క్రమం కూడా చదవాలి. రాష్ట్రాల ఏర్పాటు వరుస క్రమం గురించి చదవాలి. అలాగే లోక్సభ సీట్లు, రాజ్యసభ సీట్లు, అలాగే అసెంబ్లీ సీట్లు అనేవి ఏ రాష్ట్రానికి ఇన్నెన్ని ఉన్నాయి చూసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్సభ లేదా రాజ్యసభ అసెంబ్లీ సీట్లు క్రోనలాజికల్ ఆర్డర్ లో పెట్టమంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 రాష్ట్రాలు ఇచ్చేసి ఆ 4 రాష్ట్రాలను కూడా లోక్సభ సీట్ల ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ క్రోనలాజికల్ ఆర్డర్ లో పెట్టమనడం అనేది జరుగుతుంది. చాలా మనం క్లియర్ గా చదివితే గానీ ఆన్సర్ అనేది చేయలేము. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే బాగా మనం గమనించినట్లయితే ఆర్టికల్స్ లో బాగా గమనించినట్లయితే ముఖ్యమైనవి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే భారత కేంద్ర ఆర్థిక సంఘం గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది, అలాగే మనం గమనించినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఏ ఆర్టికల్ చెప్తున్నాయి, అంతర్రాష్ట్ర మండలి గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది, అలాగే రాష్ట్రపతి క్షమాభిక్ష గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది. ఎలా ఏంటంటే వివిధ ఆర్టికల్స్ గురించి కూడా క్లియర్ గా మనం ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుని ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే బాగా పొలిటికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే వివిధ అంతర్జాతీయ సంస్థల గురించి డిస్కస్ చేసాం. అంతర్జాతీయ ఒప్పందాలు ఫర్ ఎగ్జాంపుల్ పారిస్ ఒప్పందం, అలాగే క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం, మాంట్రియోల్ ఒప్పందం, ఇలా వివిధ ఒప్పందాల గురించి కూడా క్లియర్ గా నేర్చుకోవాలి. వివిధ ఒప్పందాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఒప్పందాలు కూడా క్రోనలాజికల్ ఆర్డర్ లో పెట్టమంటాడు. క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం, అలాగే మాంట్రియోల్ ఒప్పందం, ప్యారిస్ ఒప్పందం. అయితే ఎలా ఇచ్చి వీటిని క్రోనలాజికల్ ఆర్డర్ లో పెట్టమంటాడు ఏర్పడిన సంవత్సరాల ఆధారంగా చేసుకొని. అలాగే మనం చూసుకున్నది కోపెన్హాగన్ సమావేశం. అలాగే మనం చూసుకుంటే ఇవి ఏం చెప్తున్నాయి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అవి కూడా మనం చదవాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు అంతర్జాతీయ సంస్థల్లో ఐఏఈఏ, ఎస్సిఓ, నెక్స్ట్ ఏంటంటే ఎన్పిటి, సిటిబిటి, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాంక్ ట్రీటీ, ఈ యొక్క వీటిని ఏంటంటే అవి ఏర్పడిన సంవత్సరాల ఆధారంగా క్రోనలాజికల్ ఆర్డర్ లో కూడా పెట్టమంటాడు. అంటే క్లియర్ గా మనం ఇన్ఫర్మేషన్ బాగా చదివితే కానీ ఇవన్నీ కూడా మనం చేయలేం. ఒక బిట్ చేయాలంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే కానీ మనం చేయలేం. ఈ విధంగా ఏంటంటే పొలిటికల్ సైన్స్ ఏంటంటే సిలబస్ దగ్గర పెట్టుకొని క్లారిటీగా క్రోనలాజికల్ ఆర్డర్కి సంబంధించి కానీ రచనలు కానీ గ్రంథాలు కానీ వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలు కానీ సమావేశాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయని కానీ క్లియర్గా చదవాలి. అలాగే రీసెంట్ కరెంట్ అఫైర్స్ లింక్డ్ ఏంటంటే పాలిటీ పరంగా కరెంట్ అఫైర్స్ ఏమైనా జరిగాయా. ఫర్ ఎగ్జాంపుల్ ద లాంగ్ మార్చ్ ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే రీసెంట్ గా ఒక ఆయన రాశారు. ద లాంగ్ మార్చ్ ఆఫ్ డెమోక్రసీ ఎస్వై ఖురేసి. ఇది కరెంట్ అఫైర్. ఎలా వివిధ పొలిటికల్ సైన్స్ సంబంధించి ఏమైనా ఒక గొప్ప వ్యక్తులు ఏమైనా రచనలు రాశారు అనేది చూడాలి. అలాగే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ICC ఏంటంటే 2018 ఆ టైంలో ఏంటంటే 2017-18 టైంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక భారతీయుడికి ఏంటంటే అంటే నేర శిక్ష నుంచి విముక్తి కల్పించింది. అతని పేరు ఏంటని అడిగాడు. కులభూషణ్ యాదవ్. ఎలా ఏంటంటే మనం గమనించినట్లయితే రీసెంట్ గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనం చూడాలి. లేకపోతే ఐక్యరాజ్య సమితి UNO భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా
2021 జనవరి 1 2021 జనవరి 1న చేరిన దేశాల్లో లేనిది ఏంటి, ఏంటంటే క్లియర్ గా కరెంట్ ఇన్ఫర్మేషన్ కూడా అడగడం అనేది జరుగుతుంది. అలాగే ఏమైనా కొత్త వ్యక్తులు ఏమైనా ఎవరికైనా ఎక్కడైనా అపాయింట్ అయ్యారా అంటే పొలిటికల్ సైన్స్ పరంగా అంతర్జాతీయ సంస్థల పరంగా ఎవరైనా అపాయింట్ అయ్యారా, వాళ్ళు ఏమైనా చేశారు, ఇంతకుముందు ఏమైనా కృషి చేశారా, అవన్నీ కూడా ఏంటంటే పొలిటికల్ సైన్స్ పరంగా మనం గమనించేది చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పవచ్చు. సిలబస్ దగ్గర పెట్టుకుని ఆ టాపిక్ ఏంటంటే క్లియర్ గా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివినట్టయితే పొలిటికల్ సైన్స్ పేపర్ అనేది సెట్ అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. తద్వారా డిఎల్ పోస్ట్ ఎలిజిబుల్ అవడం జరుగుతుంది. కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది స్టేట్ లెవెల్లో. ఈ సెట్ క్వాలిఫై అయితే మాత్రం ఈజీగా డిఎల్ పోస్ట్ అంటే మ్యాక్సిమం కష్టపడితే డిఎల్ పోస్ట్ అనేది సెలెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి మొత్తం క్లాస్. నేను ఏ విధంగా సెట్ క్వాలిఫై అనేది మీకు నేను క్లాస్ రూపంలో చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.